ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చిట్టి కిటుకులతో గొప్ప అల్లం టీ. గుట్టుకలోనూ ఎంతో రుచి అనిపిస్తుందో ఈ అల్లం టీ అనేది. ఈ టీ అనేది అందరికీ తెలిసిందే, అందరూ చేస్తారు చాలా చాలా సింపుల్గా. కాకపోతే వేసే ఇంగ్రీడియంట్స్, వాటి కొలత, మరిగే తీరుపైనే ఆధారపడి ఉంటుంది ఈ అల్లం టీ అనేది. జాగ్రత్తగా చివరి వరకు చూడండి. బెస్ట్ అల్లం టీని మీరు ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక 3 ఏలకులు అంటే యాలకులు తీసుకొని వాటిని మెత్తగా దంచుకోండి. ఇలా దంచుకొని తర్వాత 1.5 అంగుళం అంటే కొద్దిగా పాత అల్లం తీసుకోండి. పాత అల్లం తీసుకొని దీన్ని కూడా మెత్తగా దంచుకోండి. ఈ అల్లం టీ మనం వాడేటప్పుడు పాత అల్లమే వాడాలంటే, పాత అల్లం అంటే పీచు అనేది ఉంటుంది కదా, ఆ పీచు ఉన్న అల్లంనే వాడాలి. ఇలా దంచుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 250 ml వాటర్ పోసుకోండి. 250 ml వాటర్ పోసుకొని మనం దంచుకున్న ఇలాచీను, అల్లంను ఇందులో వేసుకొని ఒక 3 నిమిషాలు మరిగించుకోండి. ఇలా 3 నిమిషాలు బాగా మరిగితేనే మనకు అల్లం అనేది వాటర్లో కలిసిపోతుంది కదా, అప్పుడే టీ అనేది రుచి వస్తుంది. ఇలా మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. అంటే మీరు త్రాగే తీపిని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోండి. ఖచ్చితంగా పంచదార అల్లంతోటే మరగాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మీకు నచ్చిన ఏ టీ పౌడర్ అయినా వేసుకొని ఒక నిమిషం మరిగించుకోండి. డికాషన్ అనేది ఎక్కువసేపు మరిగించకండి. ఎక్కువ మరిగిస్తే టీ అనేది స్ట్రాంగ్ అవుతుంది కదా, స్ట్రాంగ్ అయ్యి మనకు ఫ్లేవర్స్ అన్నీ డామినేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు మరిగించకండి. తర్వాత 250 ml చిక్కటి పాలు పోసుకోండి. చిక్కటి పాలు పోసుకొని మరొక 3 నిమిషాలు మరిగించుకొని గరిటెతోటి ఇట్లా కలుపుతూ పోయండి. ఇలా పోస్తేనే ఫ్లేవర్స్ అన్నీ టీలోకి దిగుతాయి కాబట్టి ఇలా కలుపుతూ పోయండి. ఒక 3 నిమిషాలు మరిగించుకోండి. ఖచ్చితంగా పాలు నీళ్ళు కొలత అనేది ఖచ్చితంగా ఉండాలి. పాత అల్లమే వాడాలంటే పీచున్న అల్లంనే వాడాలి. మీరు తాగే టీని బట్టి పంచదార పొడి, టీ పొడి వాడండి. ఆఖరిగా డికాషన్ మాత్రం ఎక్కువగా మరిగించకండి. స్ట్రాంగ్ అవుతే ఫ్లేవర్స్ అన్నిటినీ డామినేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు మరిగించకండి. ఇలా మరిగిన తర్వాత వడగట్టుకొని ఒక కప్పులోకి తీసుకోండి. దీనికి బెస్ట్ కాంబినేషన్గా బన్ను అయినా లేకుంటే బిస్కెట్స్ అయినా మనం తీసుకుంటే మీరు బెస్ట్ అల్లం టీని ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.